ఓకే 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 వెంకటరెడ్డి గారు. ఎస్, ఒక్కసారి కదిరి రాముగారితో మాట్లాడదాం. రాముగారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ అంటే నమస్కారం. అందరికీ నమస్తే అండి. అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా అందరం ముక్తఖండంతోనే చెప్తాం, యుద్ధం ఆపాలి, అమాయకుల ప్రాణాలు తీయకూడదనేది అందరి అభిప్రాయం, ఏకాభిప్రాయం. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే సామాన్య పౌరుల పైన ఈరోజు దాడి జరుగుతోంది. ఇరు దేశాల్లో కూడా సామాన్య పౌరులు చనిపోతున్నారు. యుద్ధాలు లేకపోతే ఈ మారణ హోమానికి ఏమాత్రం సంబంధం లేని సామాన్య పౌరులు బలవుతున్నారు, చిన్నపిల్లలు బలవుతున్నారు, వృద్ధులు బలవుతున్నారు, మహిళలు బలవుతున్నారు, హాస్పిటళ్ల పైన దాడులు జరుగుతున్నాయి. నిన్న తాజాగా చూసాం, ఇరాన్లో ఒక న్యూస్ రీడర్ న్యూస్ చదువుతుంటే ఆ స్టూడియో పైన ఒక క్షిపణితోటి దాడి చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. అంటే యుద్ధం ఎంతవరకు వెళ్ళింది అనేది ఇది తారాస్థాయి, ఇంకా క్లియర్గా అర్థమైపోతోంది. కాకపోతే ఇరాన్ లాంటి ఒక దేశం సొంతంగా న్యూక్లియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఉండేటువంటి ఆవేశానికో లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి తొత్తురపాటుకో మా దేశం పైన దాడి జరిగే అవకాశం ఉంది, కాబట్టి మేము అడ్డుకుంటున్నామని ఇజ్రాయిల్ వాదన గట్టిగా. వాళ్ళు అనేక ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి దాడులు కావచ్చు, పాలస్తీనాతో మా యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయిల్ ఎందుకు సపోర్ట్ చేసింది బ్యాక్ ఎండ్ నుంచి, ఇవన్నీ కూడా వాళ్ళ వాదన. సరే, అసలు ఎలా చూడాలి యుద్ధాన్ని, ఎలా చూడాలి అంటే ఆగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అమెరికా లాంటి అగ్రరాజ్యం పైకేమో యుద్ధాన్ని ఆపాలని చెబుతున్నప్పటికీ అనేక దేశాలకు సంబంధించి ఈరోజు గొడవలు అవ్వడానికి అమెరికానే కారణం అంటూ చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవెన్ మూర్తి గారు కూడా అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు, ఎలా చూస్తారు యుద్ధాన్ని, ఏం జరగబోతోంది? అందరికీ నమస్కారం. యుద్ధం ముదిరితే, యుద్ధం మొదలడం ఏముంది, ఆల్రెడీ రాజుకుంది. యుద్ధం అనివార్య పరిస్థితులకి చేరుకుంది. అంతర్జాతీయ సమాజం ఈ రోజు ప్రపంచం ఏం కాబోతుంది, ఏమవుతుంది అన్న ఉత్కంఠతో భయాందోళనకు గురవుతూ ఉంది. ఒక దేశం మరొక దేశం మీద, ఒక సామ్రాజ్యవాదం మరో సామ్రాజ్యవాదం మీద దోచుకోవడానికి, ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇటువంటి పరిణామాలు దాపురిస్తూ ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది మరింత భయానక పరిస్థితులకు దారితీస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రపంచంగా ఉన్న వాణిజ్యం, రాజకీయాలు, అన్ని దేశాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణం దెబ్బతింటూ ఉంది. అయితే వీటన్నిటికీ కారణం ఏంటి? సామ్రాజ్యవాదం ద్వారా కొన్ని కంట్రీలు ఉన్నాయి. ఆ కంట్రీస్ ఏమొచ్చి ఈ ప్రపంచం మీద గుత్తాధిపత్యానికి, వాణిజ్యంలో ఆధిపత్యం కోసం అని ఇవి చేస్తున్న ఈ పోరాటాలు అంతాను ఈ చిన్న చిన్న దేశాలన్నీ నష్టపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఇండో పాక్ యుద్ధం తర్వాత ఇప్పుడు వెంటనే రాజుకున్న ఇష్యూ ఒక పక్క రష్యా, అదే ఉక్రెయిన్. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితి ఈ రెండు దేశాల మధ్య రాజుకుంది. అంటే మరొక పక్క ఈ సైప్రస్, తుర్కియా ఈ రకంగా మళ్ళీ తన్నుకుంటున్నాయి. ఈ ఇజ్రాయేల్ ఒక పక్క ఇరాన్ తో యుద్ధం చేస్తూనే మళ్ళీ పాలస్తీనా తోటి మళ్ళీ గొడవలు పడుతుంది. ఇటువంటి కోట్లాట్లు ప్రతి దేశంలో అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఒకే ఒక కారణం, సామ్రాజ్యవాదం. వ్యాపారాలు విస్తరింప చేసుకోవడానికి చిన్న చిన్న దేశాలను వాళ్ళు గుప్పిట్లో ఉంచుకొని ఆయా దేశాల మీద గుత్తాధిపత్యాన్ని చెలాయించడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు ఇరాన్ తన పనేదో తను చేసుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ రూపంలో దాన్ని బ్యాక్గ్రౌండ్ గా ఉండి ఒక దేశం రెచ్చగొడుతూ ఉంది. ఎవరు రెచ్చగొడుతున్నారు ఇజ్రాయెల్ని? ఇజ్రాయెల్ అనే దేశం అది అన్ని విధాలుగా పటిష్టమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ అమెరికా చేతిలో దేశం, అమెరికా చేతి కింద పనిచేసే దేశం. అమెరికా అంటే మనం లీగల్ గా చెప్పడానికి లేదు, కానీ బెటర్ గా చెప్పాలి అంటే అమెరికా మోచేతి నీళ్లు తాగి బ్రతుకుతున్నటువంటి ఆ దేశం ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ వెనుక ఉన్న బలం అంతా అమెరికాయే కదా. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ అస్థిరతకి, ఈ వ్యాపార అస్థిరతకి, ఈ రాజకీయ అనిశ్చితికి కారణం అమెరికాయే వెనుకుండి ఇజ్రాయెల్ లాంటి దేశాలని, ఉక్రెయిన్ లాంటి దేశాలని రెచ్చగొడుతూ దానికి పోటీగా ఉండే దేశాల మీద లేదా తన మాట విన్న దేశాల మీద రెచ్చగొట్టి ఇటువంటి అంతర్యుద్ధాలకి దారి తీయడానికి చూస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మానవ సమాజం ఇబ్బంది అవుతుందా లేదా అనేది ఆలోచించడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రజలు నష్టపోతారు, యుద్ధం అన్నాక నష్టపోతారు. కానీ ఒక దేశం నా సార్వభౌమాధికారాన్ని నేను కాపాడకపోతే ఈ ప్రపంచ దేశాల ముందు నేను చులకనైపోతాను, నేను హీరో కాకుండా పోతానన్న ఆ సార్వభౌమాధికారం ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు యుద్ధాలకు వాళ్ళు నిలబడుతున్నారు.
ప్రజలకు నష్టం జరుగుతుంది, పౌర సమాజం నష్టపోతుంది అన్న ఆలోచన ఉంటే ఇటువంటి యుద్ధాలకు తావు ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళకపోతే అమెరికా నన్ను తిడుతుంది, వాతలు పెడుతుంది, ముట్టికాయ వేస్తుంది, ఇజ్రాయెల్ భయం, అలాగే ఉక్రెయిన్ భయం. అంటే ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఈ నష్ట నివారణ చర్య ఇటువంటిది ఏమీ ఆలోచించట్లేదు. మనకు చెప్పే పని మనం చెయ్యకపోతే మళ్ళీ మనల్ని ప్రశ్నించే మన మీద ఒక పెత్తనం చలాయించే ఒక పెద్దన్న ఒకడు ఉంటాడు. వాడు మాట వినలేదు అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇటువంటి భయానక పరిస్థితుల్లో ఈ ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితుల్లోకి ఈ అగ్రరాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాలు వీటన్నిటిని తీసుకువెళ్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ యుద్ధాలు జరగకూడదు, జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ కొన్ని స్వార్థపరమైనటువంటి ఈ అగ్రరాజ్యాలు ఇటువంటి అవకాశానికి దారి తీస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఇరాన్ లోనే 10,000 మంది భారతీయులు చిక్కున్నారు. ఇప్పుడు యుద్ధం తారాస్థాయికి వెళ్ళింది, ముదిరింది కాదు, ముదిరిపోయింది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయవని ఎవరు చెప్పగలరు? దారి తీస్తాయి ఖచ్చితంగా. రోజు రోజుకి ఇప్పుడు ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ఇరాన్ కి యుద్ధాలు ఉన్నాయి, కానీ ఇప్పుడున్నంతగా రెచ్చగొట్టుకునే ధోరణి లేదు. ఇప్పుడిప్పుడే రెచ్చగొట్టుకుంటున్నారు. అంటే ఒక పీక్ పాయింట్ కి వచ్చేసింది ప్రపంచం. మనం ఇంకా ఎంతో కాలం దాగలేము, ఏదో ఒక రోజు నిప్పెట్టాల్సిందే, ఈ జివ్వ వదలాల్సిందే అన్న స్థాయికి వచ్చేసారు. ఒకసారి జివ్వ అంటూ వెలిగించామంటే అది పేలేటంత వరకు, అది డిస్పోజ్ అయినంత వరకు అది వెళ్తూనే ఉంటుంది, వెలిగించిన తర్వాత ఆగదు. అలాగే ఈ డిస్ప్యూట్స్ కూడా, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న అంతర్యుద్ధాలు కూడా ఎప్పటికీ కూడా ఆగవు. అవి అంతం చూడడం వరకే. యుద్ధం అనేది అంతం కాదు, అంతు చూసే వరకు కూడా అంతం కాదు, అవి కొనసాగుతూనే ఉంటాయి. ఈ రోజు ఇరాన్ లో ఉన్న 10,000 మంది చిక్కుకుపోయారు. వాళ్ళు తీసుకురావడానికి భారతదేశం సాయశక్తిలో ప్రయత్నిస్తుంది వాళ్ళని. మరి ఇరాన్ గగనతలాన్ని అది మూసివేయడంతో మరి రోడ్డు మార్గంలో 3 దేశాల వెంట ఈ బస్సుల్లో, రోడ్డు మార్గంలో, రైళ్లలో కూడా తరలించడానికి భారతదేశం ప్రయత్నాలు అయితే చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం మీద, చిన్న దేశాల మీద, దానికి అనుకూలంగా ఉన్న దేశాల మీద వాణిజ్యపరమైనటువంటి భారం తప్పకుండా పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఈ రెండు కూడా క్రూడ్ ఆయిల్, ఈ రసాయనాలు, ఈ ఆయిల్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ దాని మీద ఆధారపడ్డ చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ వాళ్ళు నాశనం అవడం కాకుండా మిగిలిన దేశాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులకి గురి చేసే పరిస్థితుల్లోకి వెళ్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సమాజానికి లేదా ప్రపంచ దేశాలకు మంచి విషయం కాదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రంప్ అనే వ్యక్తి తన దేశాన్ని, తన సార్వభౌమాధికారాన్ని వాణిజ్య పరంగా లేదా సామ్రాజ్యవాద పరంగా విస్తరించుకునే పద్ధతుల్లో జరుగుతున్న ఈ కుట్రలో భాగంగా ఇదంతగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. ట్రంప్ ఎప్పటికైనా వెనుకడుగు వేయాల్సిన లేదా తన దుందులకు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ట్రంప్ ప్రత్యక్షంగా కెనడా దేశం నుంచి వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ కి. అదే విధంగా తన అందుబాటులో ఉన్న, తన చెప్పు చేతుల్లో ఉన్న G7 దేశాల నుంచి కూడా అటాక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తగ్గాలండి. ఇప్పుడు ఇరాన్ అనేది అది ఒక స్వతంత్ర దేశం, తనకు నచ్చిన విధానాల్లో తను వెళ్తుంది. ఎందుకంటే తనకు కూడా థ్రెట్ ఉంది కాబట్టి తన ఆత్మరక్షణ కోసం, తన దేశ రక్షణ కోసం తన ఆయుధాలను అది సమకూర్చుకుంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్దేశించే అధికారం మిగతా ఎవరికి ఉండకూడదు. అయితే ఇప్పుడు అణ్వాయుధాలు ఎప్పుడైతే మనం సమకూర్చుకుంటామో ఆ సమకూర్చుకున్న క్రమంలో వాటిని ఏ పరిస్థితుల్లో ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాల్సి వస్తే దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ని వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఇప్పుడు మనకు సమస్య. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎందుకు నీ జేబులో కత్తి ఉంటే నన్ను పొడుస్తావు కాబట్టి నీ జేబులో కత్తి వద్దు అంటే ఎలా కుదురుతుంది? అది నా కోసం నేను ఉంచుకున్నాను ఆ కత్తి, నువ్వు కాకపోతే ఇంక వేరే ఒకడు వస్తాడు, లేదా నాకు అవసరమైన ఉపయోగానికి నేను వాడుకుంటాను, అంతేగాని నీ దగ్గర కత్తి ఉంటే నన్ను పొడుస్తావని ఇది అక్కడ సిద్ధాంతం అర్థం కావట్లేదు. సో ఎప్పటికైనా ప్రపంచ దేశాలు ముందుకు రావాలి. అయితే ఇప్పటికే ఈ రెండింటి మధ్య సానుకూల వాతావరణానికి రష్యా ప్రయత్నించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధ పరిణామాలతో తను కూడా కాంప్రమైజ్ కావడానికి తను చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఇరాన్ కోరుకోవట్లేదు కదా, యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు?
ఇప్పుడు ఇరాన్ అమెరికా మాట వినట్లేదు కాబట్టి ఇజ్రాయెల్ తో ఇప్పుడు దాడి చేయిస్తుంది, ఇజ్రాయెల్ ను ఉసుగొలిపింది, ఇప్పుడు వీటి మీద కుదిరింది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ తో యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా నష్టపోయేది ముందుగా ఇరానే కదా. సో ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ తో చర్చలకు సిద్ధంగా ఉన్న వాతావరణమే ఉంది, కానీ దానికి ఎక్కడ సానుకూల వాతావరణం కనిపించట్లేదు. ఓకే ఇప్పుడు వాళ్ళ ఈ రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం కలిగింది అనుకోని యుద్ధానికి అవకాశం లేదు. కానీ ఒక్క నిమిషం, ఈ వాతావరణాన్ని సానుకూలపరచడానికి బదులుగా ఇంకా రెచ్చగొట్టే ధోరణి G7 దేశాల ద్వారా గానీ, ఈ ట్రంప్ ప్రత్యక్షంగా రంగంలో దిగి హెచ్చరించడం గానీ, ఇప్పుడు ఇరాన్ ఇంకా రెచ్చిపోతుంది కదా, నువ్వెవరు చెప్పడానికి అని, G7 దేశాలు మీరెవరు చెప్పడానికి అని. ఇప్పుడు కుదిరితే రష్యా ముందుకు వస్తుంది ఇది ఇరు దేశాల మధ్య కోఆర్డినేట్ చేయడానికి, సంప్రదింపులు చేయడానికి, యుద్ధాన్ని ఆపడానికి. ఇటువంటి పరిస్థితులకి అమెరికా కూడా ముందుకు రావాలి. అమెరికా ఏకైక లక్ష్యమే ఇరాన్ ని ముంచడం, లేదా ఇరాన్ అమెరికా చెప్పు చేతలోకి వెళ్ళడం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మూర్తి గారు, ఈరోజు పరిస్థితి చూసినట్లయితే